విపి సార్ గారు మరియు నాతోటి ఉపాధ్యాయ మిత్రులు మరియు ప్రియమైన విద్యార్థులకు అంబేద్కర్ 133వ జన్మదిన మరియు అదేవిధంగా మన ప్రాంగణంలో విగ్రహ ఆవిష్కరణ చేసుకున్నాం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. సో అంబేద్కర్ ఈరోజు అంటే అంబేద్కర్ జన్మదినం 14 ఏప్రిల్ మన భారతదేశంతోనే పాటు మిగతా ఇంకా ప్రపంచంలో ఉన్నటువంటి 195 దేశాలలో కొన్ని దేశాలు కూడా అంబేద్కర్ పుట్టినరోజును జరుపుకుంటారు. ఎందుకంటే ఆయన ఐడియాలజీ ఎవరికైతే అవసరం ఉన్నాయో ప్రతి ఒక్కరికి అవసరం, ఆయన ఐడియాలజీ ప్రతి ఒక్కరికి అవసరం ఉన్నప్పటికీ కొంతమంది ఇది మాకు అవసరమని గ్రహించిన వాళ్ళు మాత్రం జరుపుకుంటున్నారు. సో ఇది ఒక మంచి పరిణామము. సో ఆయన ఐడియాలజీ అందరికీ అవసరమైనటువంటి ఐడియాలజీ, కానీ కొంతమందిని అపార్థం చేసుకోవడం, కొంతమంది అర్థం చేసుకున్న వాళ్ళు దాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. సో అంబేద్కర్ గారు చేసినటువంటి కృషి మీకు తెలిసినటువంటిదే. అసలు అంబేద్కర్ ఎవరు మనకు తెలిసిన విషయం ఆల్రెడీ. అంబేద్కర్ గారు రామ్జీ షాక్పాల్ అండ్ భీమాబాయి దంపతులకు 14 ఏప్రిల్ 1891లో మధ్యప్రదేశ్లోని మౌ అనే గ్రామంలో జన్మించినటువంటి 14వ సంతానం. సో రామ్జీ షాక్పాల్ అంటే అంబేద్కర్ గారి యొక్క ఫాదర్. ఆయన బ్రిటిష్ ప్రభుత్వంలో సుబేదారిగా అప్పటికి పనిచేస్తున్నారు కాబట్టి ఆయన ఉద్యోగరీత్యా మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాకు రావడం జరిగింది. అక్కడే స్థిరపడి అంబేద్కర్ యొక్క పాఠశాల విద్యాభ్యాసము రత్నగిరి జిల్లా మహారాష్ట్రలోని కొనసాగింది. ఆ టైంలో అంబేద్కర్ స్కూల్కు పోయినప్పుడు ఆయనతో వచ్చినటువంటి విద్యార్థులు లోపల కూర్చోవడం, నెక్స్ట్ అంబేద్కర్ స్కూల్ బయటనే అంటే పాఠశాల గది బయట కూర్చోవడం, అలాంటి అవమానాలు ఆయన ఎదుర్కోవడం, మళ్ళా ఇంటికి వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో ఇప్పుడు నా దాహం అయినప్పుడు నీళ్లు కూడా తాగనీయకపోవడం, తిరిగి ఆ వీధులలో ఉన్నటువంటి పిల్లలతో పాటు ఆయనను కలిసి ఉండనీయకపోవడం, ఇవన్నీ పరిశీలించినటువంటి అంబేద్కర్ అసలు ఏంటిది, నేను కూడా అందరితో పాటు ఒక వ్యక్తినే కదా, ఒక మనిషినే కదా, నాకెందుకు ఇలాంటి ఈ అవమానం ఎదురవుతుంది, దీనికి కారణం ఏందని అని పరిశీలించినప్పుడు అంబేద్కర్ గారు ఇదంతటికి కారణము అంటరాని తనమని గ్రహించింది. సో సమాజంలో రకరకాల మనుషులు ఉన్నారు, వారి మధ్య అంటే ఆర్థిక వ్యత్యాసం ఉన్నది, సామాజిక వ్యత్యాసం ఉన్నది. కాబట్టి ఆర్థికంగా ఉన్నత వాళ్ళు, సామాజికంగా ఉన్నత వాళ్ళు వెనుక కింద పడినటువంటి అంటే కింద వర్గాలను ఆదరించరు. కాబట్టి ఇదంతా దీనికి కారణం ఏమై ఉండొచ్చు అంటే ఇది విద్య లేకుండా పోవడమే. ఇది విద్య లేకుండా అనాలోచితమైన ఆలోచన వల్ల మేమందరూ ఇలా అనగదొక్కబడుతున్నాం, లేకుంటే ఈ విధంగా అవమానించబడుతున్నాం. కాబట్టి దీని అంతటికీ కారణము విద్యనే అని గ్రహించిన అంబేద్కర్ సో అనేక కష్టాలను ఎదుర్కొంటూ భారతదేశంలో చదువుకున్న తర్వాత తిరిగి బరోడా మహారాజ్ సహాయంతో అమెరికాలో, నెక్స్ట్ అదేవిధంగా లండన్లోని ఉన్నత విద్యా కంపెనీ చేసుకొని భారతదేశానికి వచ్చేసరికి అప్పటికి మన భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమం జరుగుతుంది. ఆ స్వాతంత్ర ఉద్యమం తర్వాత కొన్ని రోజులకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి అంటే భారతదేశం వచ్చినటువంటి స్వాతంత్రం మనం ఏ విధంగా ఉంచుకోవాలి, దీన్ని ఏ విధంగా నడుపుకోవాలి అని చర్చ జరిగినప్పుడు మన పండిత్ జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ కూడా వేరే దేశాలకు ఉన్నటువంటి రాజ్యాంగం లెక్కలు మనకు కూడా ఒక రాజ్యాంగం కావాలి అని ఆలోచించి అమెరికాను వేరే దేశాలను పరిశీలించినప్పుడు అక్కడ పోయి రాజ్యాంగం రాయడానికి మాకు రాసిలేండి, మేము డబ్బులు ఇస్తామని అడిగినప్పుడు సో వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానము, సో మీ రాజ్యాంగము రాయటానికి మా దేశం కంటే మీ దేశంలోనే మంచిగా ఉన్నత చదువుకున్నటువంటి వ్యక్తి ఉన్నాడు, ఆయన రాయగలుగుతాడు. మా దేశంలో కూడా మా దేశ రాజ్యాంగాలను కూడా ఆయన పరిశీలించే పరిస్థితి ఉంది. కాబట్టి మాకంటే మీ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మీ దగ్గర ఉన్నటువంటి మీ వ్యక్తి రాయగలుగుతాడని చెప్పినప్పుడు తిరిగి మళ్ళీ తప్పని పరిస్థితిలో వీళ్ళు బాబు రాజేంద్ర ప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ, గాంధీ గారు వచ్చి కమిటీని ఏర్పాటు చేసి అంబేద్కర్ని ఆహ్వానించి మీరు రాజ్యాంగం రాయాల్సిందిగా ఆహ్వానించినప్పుడు ఆయనకు అప్పుడు అవకాశం కలిగింది.
ఆయన ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి ఉన్న ఆశయం అంటరానితనం అంటే ఏంటిది, మనం ఎందుకు వెనుకబడ్డాం, వీటికి పరిష్కారం విద్య ద్వారానే చూపించవచ్చు అనే ఒక అవకాశాన్ని రాజ్యాంగం రాయడానికి వచ్చిన అవకాశంలో, సో దీని ద్వారా నేను నాకు ఎదురైనటువంటి సమాజము అంటే నాకు ఎదురైనటువంటి అవమానము, నా జాతి కానీ వెనుకబడిన కులాలకు సంబంధించిన లేదా వర్గాలకు సంబంధించిన వారు ఎవరు కూడా అనుభవించకూడదు అనే ఉద్దేశంతో మన అందరికీ తన రాజ్యాంగం రూపంలో హక్కులు కల్పించడం ద్వారా మన ఈ సమస్యను దూరం చేయడం జరిగింది. సో ఇప్పటికీ అంబేద్కర్ అంటే ఒక కులానికి సంబంధించిన వారే అనే ఇంకా చదువుకున్న మూర్ఖులు కూడా చాలా మంది ఉన్నారు. అసలు అంబేద్కర్ రాజ్యాంగం వచ్చినప్పటి నుంచే భారతదేశంలో అందరికీ హక్కులు వచ్చినాయి. అనగాడిన వర్గానికైనా కానీ ఉన్నత వర్గానికైనా కానీ ఎవరికైనా ఒక హక్కు ఆ రాజ్యాంగం ద్వారా కల్పించబడ్డది. కాబట్టి ఈరోజు అందరూ హ్యాపీగా ఉంటున్నారు. సో అంబేద్కర్ ఏం చేసిండు, అసలు అంబేద్కర్ మనకు లాభం ఏంది అని ఆలోచిస్తే భారతదేశం ఇంత ప్రశాంతంగా ఉండటానికి, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు కలిసి ఉండటానికి భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశంగా ముందుకు సాగడానికి ప్రధాన కారణం అంబేద్కర్. నెక్స్ట్ మన వెనుకబడినటువంటి వర్గాలు ప్రస్తుతం మన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కావడానికి కారణము భారతదేశంలో ఉన్నటువంటి జనాభాలో వెనుకబడిన వారికి కూడా ప్రాధాన్యత కల్పిస్తేనే, వీరి యొక్క చట్టసభలో వీరు ఉంటేనే మన పరిస్థితులను వాళ్ళు చర్చించుకోగలుగుతారు, మనకు అవకాశము కల్పిస్తారనే ఉద్దేశంతో అప్పుడే రాజ్యాంగంలో కల్పించేటప్పుడు వెనుకబడిన వర్గాల వారికి శాసన మండలిలో లేదా శాసన సభలో లేదా పార్లమెంట్లో ప్రత్యేక ప్రత్యేక పార్లమెంట్ స్థానాలను కానీ శాసన స్థానాలు కానీ ఏర్పాటు చేస్తేనే మన వెనుకబడిన జాతి వారు అక్కడ ఉంటే, చట్టసభలలో ఉంటే మనకు అవకాశం కల్పించబడుతుందనే ఉద్దేశంతో మనకు ప్రత్యేక పార్లమెంటు స్థానాలు, శాసన స్థానాలు ఏర్పాటు చేయబడింది. సో అంబేద్కర్ చేసిన ఆ ప్రజాస్వామ్యంగా ఉండడము, మనకు పార్లమెంటు లేదా శాసన సభలలో అవకాశం కల్పించడం, అదేవిధంగా 1947లో ఉన్నటువంటి అంటే రాజ్యాంగం రాయడానికి రెడీగా ఉన్న సమయంలో వెనుకబడిన తరగతుల వారి సంఖ్య జనాభా లెక్కల ప్రకారం వీరికి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తేనే ఈ జాతి వాళ్ళు అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో అప్పుడున్నటువంటి జనాభా ప్రాతిపాదికన బీసీ వారికి, ఎస్సీ వారికి, ఎస్టీ వారికి రిజర్వేషన్స్ కల్పించబడ్డాయి. ఆ రిజర్వేషన్ల ద్వారానే ప్రజెంట్ ఇప్పటికీ చాలా మంది చదువుకోవడం, ఆ రిజర్వేషన్ ద్వారానే పైకి రావడం, ప్రతి ఒక్కరు ఉన్నత స్థాయి వరకు, ఏ ఒక చిన్న ఉద్యోగమే కాదు ఐఏఎస్ ఐపీఎస్ లెవెల్లో కూడా ఆ విధంగా మనం కింద స్థాయిలో చదువుకున్నాం కాబట్టి ఆ స్థాయికి వెళ్ళగలిగినాం. అంటే రిజర్వేషన్ కల్పించబడ్డది అంబేద్కర్ ద్వారానే. నెక్స్ట్ భారతీయ ప్రతి పౌరుడు తను ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలి లేదా ప్రధానమంత్రిని ఎన్నుకోవాలి లేదా ఎమ్మెల్యే ఎంపీని ఎన్నుకోవాలంటే భారతదేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరుడికి ఓటు హక్కు వేసే అవకాశం కల్పించాలి. అందుకే ఆ ఓటు ద్వారా వారికి నచ్చిన ప్రజాప్రతినిధులను ఏర్కుంటారనే ఉద్దేశంతో ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించబడ్డది కూడా భారతదేశంలో రాజ్యాంగం ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి. నెక్స్ట్ ప్రతి వెనుకబడిన కులాలకు లేదా వర్గాలకు వారికి ప్రత్యేక విద్యా సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా వారిలో చదువు నేర్పించడం, వారి స్థితిగతులను బాగు చేయొచ్చు అని ఒక ఆలోచనని మన ఎస్సీ ఎస్టీ బీసీ వారికి ప్రత్యేక విద్యా సంస్థలను ఏర్పాటు చేసే అప్పటి ఆలోచన మనకు చాలా రోజులకు మన ఎస్సీ గురుకులాలు, బీసీ గురుకులాలు, మైనారిటీ గురుకులాలు తిరిగి లేటుగా వచ్చినాయి. కానీ ఈ ఏకలవ్య గురుకులాలు కూడా అప్పుడు ఆయన కల్పించినటువంటి ఆలోచన ద్వారా రాజ్యాంగంలో పెట్టబడ్డది. కాబట్టి మనం ఈరోజు ఇంత అందరూ సంతోషంగా ఒక నేషనల్ లెవెల్ స్కూల్లో మనం చదువుకోవడానికి అవకాశం వచ్చింది. ఇప్పటికీ అనుకుంటారు కొందరు అంబేద్కర్ నాకేం చేసింది, ఇవన్నీ చేసింది ఆయనే, అవన్నీ చేయబడ్డాయి కాబట్టి మనం అందరూ ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నాం. అప్పుడు మన ఇంతకుముందు మన సోషల్ వెల్ఫేర్ సొసైటీ సెక్రటరీ మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా చదువుకోవడము అంబేద్కర్ పుణ్యమే. లేకుంటే అక్నూరి కిరణ్ కుమార్ ఐఏఎస్, ఆయన చదువుకుని ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు, అది అంబేద్కర్ పుణ్యమే. నెక్స్ట్ మొన్న మన ఇక్కడ రెబ్బెన దగ్గర ఆయన మన
రెబ్బెన దగ్గర ఒక ఐఏఎస్ ఆఫీసర్, మన ఎస్సీ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఆయన చదువుకోవడానికి కారణమే అంబేద్కరే. సో ఇట్లా తెలిసినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకవేళ ఓపెన్ క్యాస్ట్ అంబేద్కర్ నాకు ఏం చేసిందని ఆలోచించారు అనుకోండి, నేను లేకుంటే చిన్న కులానికి సంబంధించిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ లేకుంటే ఎవరిని ఒక బ్రాహ్మణ్ని కొట్టినాం అనుకోండి, ఆయన పోయి ఎక్కడ పోతాడు, మళ్ళీ పోలీస్ స్టేషన్కే పోతాడు. పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత ఆయనకు రక్షణ ఎవరు కల్పించాలి? సో నా మీద కేసు పెట్టాలంటే ఇండియన్ పీనల్ కోడ్ 324, మళ్ళీ ఆయనకు కూడా రక్షణ కల్పించింది అంబేద్కర్. సో ఆయనకు తెలియక నాకు అంబేద్కర్ ఏం చేసిందంట, ఎస్సీ ఎస్సీ కొట్టినంటే పోయి కేసు పెట్టాలంటే రాజ్యాంగంలో హక్కు ఉండాలి ఆయనకు. ఈయన కొట్టిందంటే ఈయన మీద కేసు పెట్టాలని చెప్పుకోవడానికి ఓపెన్ క్యాస్ట్కైనా అవకాశం కల్పించింది అంబేద్కరే. సో అంబేద్కర్ చేయని పని లేదు, అంబేద్కర్ కల్పించిన అవకాశం లేదు. సో ఆయన అనుభవించి ఆయన పడ్డటువంటి బాధ ఇంకా తిరిగి తన వర్గాలలో ఉన్న ఏ కులం కానీ ఏ జాతి కానీ సామాజిక భేదం లేకుండా, లింగ భేదం లేకుండా అందరికీ సమాన హక్కులు ఉండాలి, అప్పుడే దేశం పురోగమిస్తుంది అని చెప్పినటువంటి వ్యక్తి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. సో అందుకే అంబేద్కర్ ఎవరి వాడు, ఒకరి కులానికి కానీ లేదా మతానికి కానీ ఆపాదించకూడదు, అంబేద్కర్ అందరి వాడు అని ఈ భారతదేశం ఎప్పుడైతే ఇంకా తెలుసుకుంటుందో అప్పుడు భారతదేశం యొక్క స్థితిగతులు ఇంకో విధంగా ఉంటాయని నేను ఆశిస్తూ, మనం అందరం కూడా ఆయన ఆశయాలను కేవలము చూసి ఉండకుండా ఆయన ఆశయాన్ని నెరవేర్చే విధంగా, ఆయన ఆశయం నెరవేరడం ఏం లేదు, మనం చదివి బాగుపడడమే ఆయన ఆశయం, మనం ఆయనకి ఇచ్చేది ఏం లేదు. సో మనం వెనుకబడినటువంటి తరగతులు అందరూ చదివి బాగుపడి మంచి సమాజంలో మంచి సమాజాన్ని నిర్మించడమే ఆయన యొక్క ఆశయం. సో అదే వేటలో లేదా అదే పనిగా పెట్టుకొని మనం కూడా ఆయన ఆశయాన్ని నెరవేర్చే విధంగా ప్రయత్నం చేద్దామని అందరికీ పేరు పేరున కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.